శ్రీరామకృష్ణులు సాధువులను కలుసుకున్న తీరు. ఒకసారి శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు. కేశవసేని ఇక్కడకు తమ వద్దకు రావడం మొదలుపెట్టిన తర్వాత నుండే మీ వంటి యంగ్ బెంగాల్ బృందము ఇక్కడికి రాసాగింది. అంతకు మునుపు ఇక్కడికి ఎందరు సాధువులు, సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు, విరాగులు, బాబాజీలు వచ్చేవారో మీకు తెలుసా? రైళ్ళు రాకపోకలు మొదలయ్యాక ప్రస్తుతం వారు ఈ వైపు అంతగా రావడం లేదు. కానీ అంతకు మునుపు సాధువులందరూ గంగానది ప్రక్కగా వెళ్ళే కాలిబాట మీదుగా స్నానార్థము గంగాసాగరానికి, అట్లే జగన్నాథ దర్శనార్థము పూరికి పోయేటప్పుడు ఇటువైపుగా వచ్చేవారు. అలా వచ్చినప్పుడు తప్పక రాణి రాస్మణి ఉద్యానవనంలో కొన్ని రోజులు బస చేసి విశ్రాంతి తీసుకునేవారు. వారిలో కొందరు దీర్ఘకాలమే ఇక్కడ గడిపి వెళ్తూ ఉండేవారు. ఎందుకో తెలుసా? అన్నపానీయాలకు, శౌచాదులకు ఏకాంత స్థలాలు సదుపాయం లేని చోట సాధువులు తిష్టవేయరు. సాధువులు భిక్షాన్నంతో మాత్రమే శరీరాన్ని పోషించుకుంటారు కాబట్టి అనాయాసంగా భిక్ష లభించే చోట్ల మాత్రమే సామాన్యంగా సాధువులు తిష్ట వేయడం కద్దు. జై శ్రీరామకృష్ణ.